హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది వెటర్నరీ, హోమియో అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం పొదుగువాపు. మీరు ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే అసలు పొదుగువాపు అంటే ఏంటి, మన గేదెలు పాలు ఇవ్వకపోవడానికి పొదుగువాపు ఒక కారణమా, గేదెలలో పొదుగువాపు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, పొదుగువాపు ఉంటే ఎలాంటి చికిత్స చేయాలి, అసలు పొదుగువాపు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అసలు పొదుగువాపు అంటే ఏంటి? చాలామంది రైతులు పొదుగులో లేదా రొమ్ముల్లో వాపు ఉంటేనే దాన్ని పొదుగువాపుగా భావిస్తారు. పొదుగువాపు సంబంధించిన చాలా కేసుల్లో పొదుగులో ఎటువంటి మార్పు ఉండదు. చూడడానికి పొదుగు సాధారణంగానే కనిపిస్తుంది. పొదుగువాపు గురించి సింపుల్గా చెప్పాలి అంటే, పొదుగులో లేదా రొమ్ములలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ మరేదైనా సమస్య వల్ల కానీ పాలు ఉత్పత్తి కాకపోయినా, ఆ ఉత్పత్తి అయిన పాలలో తొలకలు లాంటివి కానీ, ఆ పాలు వాసన రావడం కానీ, పాలు రంగు మారి ఉండడం కానీ, లేదా పొదుగు లేదా రొమ్ముల ఆకారంలో మార్పు వచ్చినా దానిని పొదుగువాపుగా భావించాలి. కేవలం పొదుగు లేదా రొమ్ములలో వాపు ఉంటేనే దాన్ని పొదుగువాపుగా భావించకూడదు. గేదెలు పాలు ఇవ్వని అన్ని సందర్భాలలో దానికి పొదుగువాపు ఉంది అని భావించలేము. కానీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, బెంగళూరు కోఆపరేటివ్ మిల్క్ యూనియన్ వంటి కొన్ని సంస్థలు చేసిన సర్వే ప్రకారం మన దేశంలో 30% నుంచి 40% పశువులలో పొదుగువాపు ఉంది అని నిర్ధారణ అయ్యింది. మన దేశంలో పాల దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణం పొదుగువాపు. కాబట్టి మన పశువులు పాలు ఇవ్వనట్లయితే, పాలు తగ్గుతున్నట్లయితే పశువులలో పొదుగువాపు ఉంది అని అనుమానించడం మంచిది. పశువులలో పొదుగువాపు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? పశువులలో పొదుగువాపు ఉందో లేదో నిర్ధారించుకోవడానికి బెస్ట్ పద్ధతి కాలిఫోర్నియా మాస్టటిస్ టెస్ట్ పద్ధతి. ఈ పద్ధతిలో ముందుగా గేదె 4 రొమ్ముల నుంచి పాలను విడివిడిగా సేకరించాలి. సేకరించిన పాలకు సమాన క్వాంటిటీలో మాస్టటిస్ టెస్ట్ సొల్యూషన్ కలపాలి. సొల్యూషన్ కలిపిన తర్వాత పాలను క్లాక్ వైజ్ పద్ధతిలో తిప్పాలి. ఈ విధంగా 30 సెకండ్ల పాటు చేయాలి. ఆ విధంగా చేసిన తరువాత పాలు విరిగిపోవడం కానీ లేదా జెల్గా మారడం కానీ జరిగితే పశువులో పొదుగువాపు ఉంది అని నిర్ధారించుకోవాలి. అయితే అన్ని చోట్ల ఈ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండవు. మరి రైతు స్థాయిలో పొదుగువాపు టెస్ట్ చేయడానికి మనం సొంతగా ఈ టెస్ట్ సొల్యూషన్ ఎలా తయారు చేసుకోవాలో సపరేట్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. పొదుగువాపుకి ఎలాంటి చికిత్స చేయాలి? పొదుగువాపు రకాన్ని బట్టి చికిత్స మారుతూ ఉంటుంది. ఇప్పటి వరకు 9 రకాల పొదుగువాపులు గుర్తించారు. అన్ని రకాల పొదుగువాపులకు ఒకే రకమైన చికిత్స సరిపోదు. సందర్భాన్ని బట్టి ఏ రకమైన పొదుగువాపుకు ఎటువంటి చికిత్స చేయాలో చెబుతాను. పొదుగువాపు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో చివరిలో వివరిస్తాను. ముందుగా ఇప్పుడు ఒక పొదుగువాపు కేసును చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న గేదె పొదుగును పరిశీలించినట్లయితే 3 రొమ్ములు సాధారణంగా, 1 రొమ్ములో వాపుని మనం గమనించవచ్చు.
ఇప్పుడు ఆ రొమ్ము నుంచి పాలు పిండినట్లయితే పాలలో కుదపలు, ఫ్లేక్స్ చూడవచ్చు. ఈ రొమ్ములలో పొదుగువాపు ఉంది అని నిర్ధారించుకోవడానికి ఎటువంటి టెస్టులు కూడా అవసరం లేదు. ఈ పొదుగువాపును సబ్అక్యూట్ మాస్టైటిస్ అంటారు. మరి ఈ పొదుగువాపుకు హోమియోలో, ఆయుర్వేదం, అల్లోపతిలో ఎటువంటి చికిత్స ఉందో చూద్దాము. ప్రేక్షకులకి మనవి, మీ పశువులలో ఏదైనా ఆరోగ్య సమస్య కానీ ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కామెంట్ రూపంలో మీ సమస్యను తెలియచేయండి. తప్పక సమాధానం ఇస్తాను. ముందుగా హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాము. బెలాడోనా, కాల్కేరియా ఫ్లోరికా, ఫైటోలక్కా, ఇపికాక్, సైలీషియా, ఆర్నికా మొదలైన మందులు రోజుకి 3 సార్లు 10 చుక్కల చొప్పున ఇచ్చినట్లయితే పొదుగువాపును మనం పూర్తిగా నివారించవచ్చు. అల్లోపతిలో పొదుగువాపుకు ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. మమీడియం రోజుకు 1 ప్యాకెట్ చొప్పున 4 రోజుల పాటు ఇవ్వాలి. ఐసెప్ట్ లేదా ఎక్సెప్ట్ లాంటి యాంటీబయాటిక్తో పాటు మెలోనెక్స్ 20 ml, జీట్ 20 ml, టోనోఫాస్పాన్ 10 ml, విటమిన్ AD3H 10 ml, బి కాంప్లెక్స్ 10 ml చొప్పున 3 లేదా 5 రోజులు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినట్లయితే మనం పొదుగువాపును పూర్తిగా నయం చేయవచ్చు. పొదుగువాపుకు ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. అలోవెరా జ్యూస్ 60 ml, నిమ్మరసం 15 ml, తడి సున్నం 25 grams, పసుపు 10 grams అన్నీ బాగా కలుపుకొని ప్రతి గంటకు ఒకసారి అలా రోజులో కనీసం 10 సార్లకు తగ్గకుండా పొదుగుకు అప్లై చేయాలి. పచ్చకర్పూరం 30 గ్రాములు, ఆవ నూనె 30 ml, బెల్లం 100 గ్రాములు, వాటర్ 1 లీటరు తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు 2 రోజుల వరకు తాగించాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు పొదుగువాపు నయం అవుతుంది. మూడు రోజుల ట్రీట్మెంట్ తర్వాత మనం పొదుగు వ్యాధి సోకిన గేదె యొక్క పొదుగును పరిశీలించినట్లయితే పొదుగు లేదా రొమ్ములలో ఎటువంటి వాపు కానీ మరి ఏ ఇతర లక్షణాలు కానీ కనబడడం లేదు. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసినట్లయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఆ పొదుగులోని పాలతో పొదుగువాపు టెస్ట్ చేసినట్లయితే ఆ పొదుగులో పొదుగువాపు ఉందో లేదో మనకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. దానికోసం మనం పాలను సేకరించి దానిలో మాస్టైటిస్ టెస్ట్ సొల్యూషన్ కలిపినట్లయితే మనకు 2 నిమిషాలలో ఫలితం వస్తుంది. ఒకసారి ఈ పాలను మనం పరిశీలించినట్లయితే పాలు విరగడం కానీ లేదా జెల్లాగా మారడం కానీ జరగలేదు. కాబట్టి
మనకు ఈ గేదెలో పొదుగువాపు కంప్లీట్గా నయం అయినట్లు మనం అర్థం చేసుకోవాలి. ట్రీట్మెంట్కి ముందు మనం పొదుగును పరిశీలించినట్లయితే రొమ్ము వాచి ఉండడాన్ని మనం గమనించవచ్చు. మరియు రొమ్ము రంధ్రం పూడిపోయి రొమ్ములోంచి పాలు కూడా రాకపోవడాన్ని మనం గమనించవచ్చు. పాలు కూడా విరిగిపోయినట్లు పాలలో ఫ్లేక్స్ని మనం గమనించవచ్చు. ట్రీట్మెంట్ తర్వాత పొదుగును పరిశీలించినట్లయితే రొమ్ము సాధారణ స్థితికి చేరుకుంది. ఇప్పుడు రొమ్ము నుంచి కూడా పాలు తీయటం చాలా సులభంగా ఉంది. మరియు పాలు కూడా స్వచ్ఛంగా ఉన్నాయి. పాలలో ఎటువంటి ఫ్లేక్స్ కానీ లేకుంటే తొరకలు కానీ లేవు. పొదుగువాపు రాకుండా మొదట మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, పొదుగులో ఎటువంటి పాలు మిగల్చకుండా పాలు పూర్తిగా కంప్లీట్గా పితకాలి. రొమ్ముల నుంచి పాలు కంప్లీట్గా తీసిన తర్వాత యాంటీబయాటిక్ సొల్యూషన్లో రొమ్ములు ముంచినట్లయితే అది రొమ్ములపై రొమ్ము రంధ్రాలపై ఒక లేయర్లా ఏర్పడి పొదుగువాపు రాకుండా కాపాడుతుంది. పశువులను కట్టేసే ప్రదేశాలలో పేడ, రొచ్చు లాంటివి లేకుండా లైజాల్ వంటి వాటితో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే పొదుగువాపు రాకుండా మనం నివారించవచ్చు. విటమిన్ ఇ, సెలేనియం, జింక్, కాపర్ వంటి మినరల్స్ వాడకం వల్ల పొదుగువాపు వ్యాధి సోకే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి వీటితో కూడిన ఖనిజ, లవణ, విటమిన్ల మిశ్రమాన్ని ఆహారంలో భాగంగా వాడాలి. ఇప్పటివరకు మీరు చూసిన పొదుగువాపు వ్యాధి ట్రీట్మెంట్కు నేను హోమియోనే వాడాను. నాకు అయిన ఖర్చు 200 రూపాయలు మాత్రమే. మీ సలహాలు, సూచనలు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటికి తప్పక సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.